మా ప్రేక్షకుల కోసం. సో మొదటిగా నరేంద్ర మోదీ గారి జాతక చక్రం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? ఇప్పుడు పెద్దవాడైనటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే ఆయనది అనురాధ నక్షత్రం అన్నాము, వృశ్చిక రాశి అన్నాము. ఈ వృశ్చిక రాశి ఈ సంవత్సరం అంతా అద్భుతంగా ఉందని మనం విశేషంగా చెప్పుకుంటున్నాం. ఈ జూన్ 2 నుండి గురుబలం పెరుగుతుంది. దాని తోడు ఏంటంటే జూన్ 2 గురుబలం ఎప్పుడైతే పెరుగుతుందో విశేషమైన ఆదరణతో విశేషమైన యోగంలో వెళ్తారన్నమాట. వృశ్చిక రాశిలో ఉన్న ఎవరైనప్పటికీ కూడా నరేంద్ర మోదీ గారని కాదు, మన ప్రధానమంత్రి అని కాదు, ఆ రాశి వారికి రాశి ఫలం ప్రకారం చూసుకున్న ఈ సంవత్సరం ఆదాయం బాగుంది, వ్యయం కూడా బాగుంది. రాజపూజ్యం అవమానం రెండు కూడా సమతుల్యంగా చక్కగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఆదాయం అద్భుతంగా ఉందని మనం చూసుకుంటాం ప్రజానీకాలైతే. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి గారు అయి ఉన్నారు కాబట్టి ఒక జూన్ వరకు కొంతవరకు తడపడించినట్టుగా కొంచెం చిరాకులు పరాకులు ఉన్న, అంటే అలిగేషన్స్ ఫ్రమ్ అదర్ మనకు ఆపోజిషన్ పార్టీస్ అనుకోండి, విదేశాల నుండి కానీ ఏదైనా చిరాకులు పరాకులు ఉన్నప్పటికీ కూడా ఈ జూన్ దగ్గరకు వచ్చేసరికి ఆయన మళ్ళీ స్ట్రాంగ్ అయిపోతారు. జూన్ నుండి ఇయర్ ఎండింగ్ వరకు చాలా స్ట్రాంగ్ అవుతారు. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్లో ఏం చేయాలో అవన్నీ పథకాలని అనుకోండి, సాంఘిక పథకాలు అనుకోండి, అలాగే మనకు ఎవరికైతే కనిపించాలో ఇవన్నీను చేసుకుంటూ వెళ్తారు ఆయన. అదే కాకుండా విశ్వంలో కూడా ఆయనకు మంచి పేరు సంపాదించుకుంటారు. ఇప్పుడున్న పేరు కంటే ఇంకా అద్భుతమైన పేరు తీసుకెళ్తారు.